హాయ్ అండి. మన ఛానల్‌లో డీఎస్‌సీకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రతి న్యూసు, అలాగే కంటెంట్ వీడియోలు కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఎవరైతే డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో డీఎస్సీ అభ్యర్థులు, అలాగే కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇవి అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ ప్రిపరేషన్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలో టెట్ మరియు డీఎస్‌కి సంబంధించి నది ఒడ్డు గల నగరాలు అనే టాపిక్‌లో కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. నది ఒడ్డున గల నగరాలు ఏమేంటని ఈ టాపిక్‌లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గౌహతి ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ నెంబర్ 1 బ్రహ్మపుత్ర, ఆప్షన్ నెంబర్ 2 గోదావరి, ఆప్షన్ నెంబర్ 3 గోమతి, ఆప్షన్ నెంబర్ 4 యమున. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి అనే నగరం ఉన్నది. ఇక క్వశ్చన్ నెంబర్ 2, సుమిదా నది ఒడ్డున గల నగరం ఏది? సుమిదా నది ఒడ్డున గల నగరం ఏది? క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్స్ చూసినట్లయితే బ్రసెల్స్, బ్యాంకాక్, టోక్యో, సిడ్నీ. సుమిదా నది ఒడ్డున గల నగరం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి టోక్యో. సుమిదా నది ఒడ్డున గల నగరం టోక్యో. నెక్స్ట్ క్వశ్చన్, డార్లింగ్ నది ఒడ్డున గల నగరం ఏది? క్వశ్చన్ నెంబర్ 3 డార్లింగ్ నది ఒడ్డున గల నగరం ఏది? 1 సిడ్నీ, ఆప్షన్ 2 టోక్యో, ఆప్షన్ 3 బ్రజెల్స్, ఆప్షన్ 4 కాబూల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 సిడ్నీ. డార్లింగ్ నది ఒడ్డున గల నగరం సిడ్నీ. క్వశ్చన్ నెంబర్ 4, సీన్ నది ఒడ్డున గల నగరం ఏది? క్వశ్చన్ నెంబర్ 4 సీన్ నది ఒడ్డున గల నగరం ఏది? ఆప్షన్ నెంబర్ 1 బ్రజెల్స్, ఆప్షన్ నెంబర్ 2 టోక్యో, ఆప్షన్ నెంబర్ 3 సిడ్నీ, ఆప్షన్ నెంబర్ 4 బాన్. ఆన్సర్ వచ్చి బ్రజెల్స్. ఆప్షన్ నెంబర్ 1 బ్రజెల్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 5, రావి నది ఒడ్డున గల నగరం ఏది? రావి నది ఒడ్డున గల నగరం. ఆప్షన్స్ చూసినట్లయితే ప్యారిస్, లాహోర్, కరాచీ, బాగ్దాద్. రావి నది ఒడ్డున ఏ నగరం ఉందని అడుగుతున్నారు. ఈ కింద ఇచ్చిన వాటిలో ఆన్సర్ వచ్చేసి లాహోర్. ఆప్షన్ నెంబర్ 2 లాహోర్. రావి నది ఒడ్డున గల నగరం లాహోర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది వాణిలో కృష్ణానది ఒడ్డున లేని నగరం అని అడుగుతున్నారు. క్రింది వాణిలో కృష్ణానది ఒడ్డున లేని నగరం, ఉన్న నగరం కాదు, లేని నగరం. ఆప్షన్స్ చూసినట్లయితే శ్రీశైలం, అమరావతి, విజయవాడ, మంత్రాలయం. వీటిలో ఏది కృష్ణానది ఒడ్డున లేని నగరం అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే మంత్రాలయం. మంత్రాలయం అనేది కృష్ణానది ఒడ్డున లేదు. మిగిలిన 3 కూడా అవును. క్వశ్చన్ నెంబర్ 7, మూసీ నది ఒడ్డున గల నగరం ఏది? మూసీ నది ఒడ్డున గల నగరం. ఆప్షన్స్ చూసినట్లయితే హైదరాబాద్, నాందేడ్, భద్రాచలం, నాసిక్. మూసీ నది ఒడ్డున గల నగరం వచ్చేసి హైదరాబాద్. ఆన్సర్ వచ్చి హైదరాబాద్.
క్వశ్చన్ నెంబర్ 8, గంగా నది ప్రవహించు నగరాలు ఏవి? గంగా నది అనేది ప్రవహించు నగరాలు ఏవి అని అడుగుతున్నారు. బద్రీనాథ్, హరిద్వార్, వారణాసి, పైవన్నీ. వీటిలో ఏది గంగా నది ప్రవహించే నగరాలు అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ పైవన్నీ బద్రీనాథ్, హరిద్వార్, వారణాసి వీటన్నిటి మీదుగా కూడా గంగా నది అనేది ప్రవహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, బాసర ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్స్ చూసినట్లయితే కృష్ణ, గోదావరి, గంగా, తుంగభద్ర. స్మాల్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ దగ్గర నెంబర్స్ అనేవి కరెక్ట్గా లేవు కనుక నేను ఆప్షన్స్ చదివి వినిపిస్తాను. ఆప్షన్స్ వచ్చి కృష్ణ, గోదావరి, గంగా, తుంగభద్ర. బాసర ఏ నది ఒడ్డున కలదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి గోదావరి. గోదావరి నది ఒడ్డున బాసర అనేది ఉంది. మదురై ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్స్ చూసినట్లయితే వైగై, సరయు, ఆప్షన్ 3 హూగ్లీ, ఆప్షన్ 4 గంగా. ఆన్సర్ చూసినట్లయితే మదురై అనేది వైగై నది ఒడ్డున ఉంది. ఆప్షన్ నెంబర్ 1 వైగై నది. క్వశ్చన్ నెంబర్ 11, కింద ఇవ్వబడ్డ నదులు వాటి ఒడ్డున గల పట్టణాల్లో తప్పుగా జతపరచబడినది ఏది? కింద కొన్ని నదులు అనేవి ఇచ్చారు. నదులు అలాగే కొన్ని పట్టణాలు పేర్లు ఇచ్చారు. వీటిలో ఏది తప్పుగా జతపరచబడింది అని అడుగుతున్నారు. చూసినట్లయితే కటక్ మహానది, ఆలంపూర్ కృష్ణ, సూరత్ వచ్చి తపతి, శ్రీకాళహస్తి వచ్చి స్వర్ణముఖి. వీటిలో తప్పుగా జతపరిచింది ఏంటని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే ఆలంపురం కృష్ణ ఇది తప్పుగా జతపరచబడింది. మిగిలినవన్నీ కూడా రైటే. కటక్ అనేది మహానది దగ్గర ఉంటుంది, సూరత్ అనేది తపతి దగ్గర ఉంటుంది, శ్రీకాళహస్తి స్వర్ణముఖి దగ్గర ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12, శ్రీకాకుళం ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ చూసినట్లయితే లాంగుల్వా, వంశాధార, స్వర్ణముఖి, కృష్ణ. శ్రీకాకుళం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ వచ్చేసి లాంగుల్వా. క్వశ్చన్ నెంబర్ 13, వంశాధార నది ఒడ్డున గల పట్టణం ఏది? వంశాధార నది ఒడ్డున గల పట్టణం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ చూస్తే శ్రీకాకుళం, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం. వీటిలో ఏది వంశాధార నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే కళింగపట్నం. కళింగపట్నం అనేది వంశాధార నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 14 క్వశ్చన్, జంషెడ్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? జంషెడ్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 గంగా నది, ఆప్షన్ 2 సువర్ణరేఖ, ఆప్షన్ 3 జీలం నది, ఆప్షన్ 4 హూగ్లీ నది. ఏ నది ఒడ్డున జంషెడ్పూర్ ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకున్నట్లయితే సువర్ణరేఖ. జంషెడ్పూర్ అనేది సువర్ణరేఖ నది ఒడ్డున ఉంది. క్వశ్చన్ నెంబర్ 15, కోల్కతా ఏ నది ఒడ్డున ఉంది? కోల్కతా అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు. హూగ్లీ నది, ఆప్షన్ 2 జీలం నది, ఆప్షన్ 3 నర్మదా నది, ఆప్షన్ 4 గంగా నది. ఆన్సర్ చూసినట్లయితే హూగ్లీ నది. కోల్కతా అనేది హూగ్లీ నది ఒడ్డున ఉంది. క్వశ్చన్ నెంబర్ 16, దుందీ నగరం ఏ నది ఒడ్డున కలదు? దుందీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 దినది, ఆప్షన్ 2 పో నది, ఆప్షన్ 3 మానది, ఆప్షన్ 4 టీ నది. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 టీ నది. దుందీ నగరం అనేది టీ నది వద్ద ఉంది.
17th క్వశ్చన్, అజ్మీర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? అజ్మీర్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే గోదావరి, టానీ, గంగా, తపతి. ఆన్సర్ వచ్చేసి అజ్మీర్ అనేది టానీ నది ఒడ్డున ఉంది. అజ్మీర్ అనేది టానీ నది ఒడ్డున ఉంది. క్వశ్చన్ నెంబర్ 18, భీమా నది ఒడ్డున గల నగరం ఏది? భీమా నది ఒడ్డున ఏ నగరం ఉందని అడుగుతున్నారు. పండరపూర్, సూరత్, కటక్, లక్నో. వీటిలో ఏది భీమా నది వద్ద ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 పండ్రాపూర్. పండ్రాపూర్ దగ్గర, భీమా నది దగ్గర పండ్రాపూర్ అనేది ఉంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్లయితే బాన్ పట్టణం ఈ నది తీరాన ఉంది. ఆప్షన్ 1 రైన్, ఆప్షన్ 2 డాన్యూట్, ఆప్షన్ 3 ఆవాన్, ఆప్షన్ 4 స్ప్రీ. బాన్ పట్టణం ఏ నది ఒడ్డున ఉందని అడుగుతున్నారు. ఈ కింద ఇచ్చిన వాటిలో ఆన్సర్ చూసినట్లయితే రైన్. రైన్ అనే నది ఒడ్డున బాన్ అనే పట్టణం ఉంది. లాస్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, సంబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? సంబల్పూర్ ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ నెంబర్ 1 గోదావరి, ఆప్షన్ 2 మహానది, ఆప్షన్ 3 గంగా, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర. సంబల్పూర్ అనేది మహానది ఒడ్డున ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి మహానది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో పొందగలరు. థ్యాంక్ యూ.